హాయ్ ఫ్రెండ్స్, ఎలాగా ఉన్నారు? నేను దసరా సెలవులకి మా చిన్న అత్తయ్య ఇంటికి వచ్చా. ఇప్పుడు మేము చెంచల కూర కోయటానికి వెళ్తున్నాం. నడుచుకుంటా వెళ్తున్నాం. మేము చూడండి పక్కన చెట్లు ఎలాగా ఉన్నాయో. మేము వెళ్తున్నాం. ఇక్కడే పక్కనే ఉంది తోట. ఇప్పుడే వెళ్తున్నాం. మా చింతక్క నేను చిన్న అత్తయ్య వెళ్తున్నాం. చూడండి ఇప్పుడే ఎంట్రన్స్కి వచ్చాం. లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు. చూడండి ఇప్పుడు వెళ్తున్నాం. లోపలికి వచ్చేసాం మనం. ఇక్కడ తోట చూడండి ఎంత చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి కొయ్యాల. ఇక్కడ చూడండి మనం లోపలికి వచ్చేసాం. చుట్టూ గడ్డి మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి చెంచల కూరని. ఇక్కడ చుట్టూ గడ్డి మొక్కలు కూడా ఉంటాయి, అవి మనం కోయకూడదు. ఇప్పుడు చూడండి చెంచల కూర వచ్చి చూడండి మీరు ఇప్పుడు చెంచల కూర చూడొచ్చు. ఇక్కడ ఎంత ఫ్రెష్గా అండ్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి మీరు. అదిగోండి చూడండి చుట్టూ గడ్డి మొక్కలు ఉన్నాయి, అవి మనం కోయకూడదు. ఇదే చూడండి చెంచల కూర. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చెంచల కూరని చింత చిగురులో వేసి వండుకుంటే టేస్టీగా అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి ఇక్కడ మా చిన్న అత్తయ్య కోస్తుంది. ఇక్కడ చెంచల కూర చాలా దొరుకుతుందండి. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చారు చూడండి, కోయటానికి వస్తుంటారు రోజు అందరూ. ఇక్కడ చూడొచ్చు మా తోటకు వచ్చి అందరూ కోస్తుంటారు. అక్కడ చూడండి మామిడి చెట్లు కూడా వేసాం మేము తోటలో. మీకు ఎప్పటికైనా ఫ్రెష్ కావాలంటే మా తోటకు వచ్చి కోసుకెళ్ళొచ్చు. అదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం చెంచల కూరని. చూడండి ఎంత అందంగా అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. అదిగోండి వేరే వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు కోసుకెళ్ళటానికి. ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మనం చాలా దూరం వెళ్తే ఇంకా ఎక్కువగా దొరుకుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు చెంచల కూరని. ఇదిగోండి ఇప్పుడు మా చిన్న అత్తయ్య కోస్తుంది చూడండి మీరు. ఇంకా మేము చాలా కోయాలి. ఇవి చిన్న చిన్న మొక్కలు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి చూడండి ఇక్కడ మా చిన్న అత్తయ్య కోస్తుంది. ఇక్కడ తోటకూర టేస్ట్ లాగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి వండుకొని చూడండి ఇంట్లో, చాలా బాగుంటుంది. మళ్ళీ కోసాం చూడండి. ఇంకా చాలా కోయాలి మేము. సిటీలో అయితే కొనుక్కుంటారు, పల్లెటూరులోనైతే ఎక్కడైనా తోటలోకి వెళ్తే కనపడుతుంది మనకి, చూసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు కూడా. ఇంకోండి మా అత్తయ్య కోస్తుంది మీరు చూడవచ్చు. ఇలానే కొయ్యాలి, మంచిగా కొయ్యాలి, లేకపోతే పిచ్చి మొక్కలు కూడా వస్తాయి. దీని ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా వాష్ చేసుకొని చింత చిగురు వేసుకొని తోటకూర వండినట్టు వండుకోవాలండి మనం. ఇప్పుడు మేము సాయంత్రం 6కి వచ్చాము. ఇక్కడ బాగా చల్లగా ఉంది. వెదర్ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు రెయిన్ వచ్చేటట్టుగా ఉంది. ఇంకోండి చూడొచ్చు. ఇంకోండి చెంచల కూర చూడండి. ఇక్కడ మేము ఇప్పుడు కవర్లో వేస్తున్నాం. చాలా కోసాం ఇప్పుడు చూడండి మీరు. ఇంకా అయిపోయింది కోయటం మేము. అయిగోండి చెంచల కూర బాగుందా. ఇదిగోండి ఒక కవర్ తీసుకొని కవర్లో వేసేస్తున్నాం మొత్తం. ఇప్పుడు అయిపోయింది. ఒక అర్ధగంట కోసేసాం మేము. ఇంకా ఇంటికి వెళ్ళటమే. అక్కడ వేర్లు ఉన్నాయి చూసారా, అవి తీసేయాలి. ఇదిగోండి చూడండి చాలా మంచిగా ఉంది చెంచల కూర. చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ టైం అయిపోయిందండి, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూడండి మా చిన్నత్తయ్య వేర్లు కూడా తీసేస్తుంది, అవి తీసేయాలి. ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కడుక్కొని ఏమైనా ఉంటే తీసేయాలండి. చూడండి అయిపోయిందండి. ఇంకా మేము కోయటం వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడే బయటకు వచ్చాము మేము. చూడండి ఒక రోడ్డు, ఇదంతా వెదర్ చూడండి చాలా మంచిగా ఉంది. చూడొచ్చు మీరు. మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇప్పుడే రోడ్డు మీదకి వచ్చామండి, వెళ్తున్నాం. చూడండి ఇక్కడ మీరు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇదండి ఈరోజు మా జర్నీ. ఇంకా వీడియోస్ కావాలంటే మీరు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.